హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు ప్రస్థానం ఏమిటో ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దిల్ రాజుకు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీ బాధ్యతలను అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఆ బాధ్యతలను దిల్ రాజు చేపట్టారు. వివరాలకు వెళితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజుని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన విషయం అందరికీ తెలిసిందే. 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. దీనికై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోను కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తనకు ఇచ్చిన పదవిని బాధ్యతలను దిల్ రాజు స్వీకరించారు. ఈరోజు ఉదయం ఫిల్మ్ డెవలప్మెంట్ ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ ఆసనాన్ని అధిష్ఠించారు. దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకురావాలి. అందుకు అందరి సహకారం అవసరం. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. తెలుగు సినీ పరిశ్రమకు మద్రాసు నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ విషయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాపై చాలా బాధ్యత ఉంది. ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేసి సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని చెప్పారు. ఇక డిసెంబర్ 18వ తేదీన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి వెంకటరమణారెడ్డి వరఫ్ దిల్ రాజు అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని ఓ లేఖను విడుదల చేసింది. దిల్ రాజు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని విశ్వసిస్తున్నట్లుగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్ష గౌరవ కార్యదర్శులు ఈ లేఖలో పేర్కొన్నారు.